గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే కనుక విష్ణుప్రియ డ్రెస్సింగ్ మీద ఒక అబ్బాయి కేసు పెట్టడం జరిగింది. అది ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. మరి దీని మీద విష్ణుప్రియ డ్రెస్సింగ్ మీద ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే కనుక సమాజంలో ఆడవాళ్ళకి గౌరవం దక్కుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి, విష్ణుప్రియ డ్రెస్సింగ్ మీద కొన్ని కమెంట్స్ నడుస్తున్నాయి ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కనుక. అమ్మాయిల డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అనేసి అంటారు. యాక్చువల్గా ఇండస్ట్రీ అన్నప్పుడు అన్ని విధాలుగా వేసుకోవాల్సి వస్తుంది. అలా అని చెప్పేసి మరీ విప్పదీసుకొని అయితే తిరగలేము. బట్ చూసే జనాలు కూడా అన్నిటికీ మీరే అంటారు, ఇలా వేసుకుంటే బాగుంటుంది, అలా వేసుకుంటే బాగుంటుంది, ఇలా ఉంటే చూడాలనుకుంటామని అంటారు. మళ్ళీ వేసుకున్నాక ఇన్ని కమెంట్స్ ఇస్తారు ఎందుకు? ఎలా ఉన్న అమ్మాయిని చూసే విధంగా చూస్తే, అమ్మాయిని అమ్మాయిగా చూడండి. ఫస్ట్ అమ్మాయిని అమ్మాయిగా చూస్తే, అమ్మాయిని గౌరవిస్తే తను వేసుకునే డ్రెస్ మీకు కనిపించదు. అలా అంటే పురాణ కాలంలో అసలు ఏమీ లేకుండే, అప్పుడు ఎవరు ఏం పట్టించుకోలేదు కదా. అది కరెక్ట్ కాదండి. అండ్ మనం వేసుకునే డ్రెస్ ఎలా ఉన్నా ఫస్ట్ మనసు మంచిగా ఉంటే బాగుంటుంది. చిన్న ఇది ఏంటంటే అమ్మాయి ట్రెడిషనలే కావచ్చు, మోడలింగే కావచ్చు, ఏదైనా చూసే విధానం అది మీ ఏ రకంగా చూస్తున్నారు. కామంగా చూస్తున్నారా, జోలిగా చూస్తున్నారా, అది ఇంపార్టెంట్. అలా కామంగా ఎవరిని చూడకండి. ఇంట్లో చెల్లి ఉంది, తల్లి ఉంది, అందరూ ఉన్నారు. మీరు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, వెనక ముందు ఆలోచించి కమెంట్ చేయండి. కమెంట్ ఎలా చేయాలి అన్నది మీ ఇంపార్టెంట్. అనవసరంగా ఏదో అన్నారు కదా, వాగేశాం కదా, ఇదే కదా, అది పద్ధతి కాదు. ఒక అమ్మాయిని అనవసరంగా అలా ట్రీట్ చేయడం పద్ధతి కాదు.